మై మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేస్తున్నాను. స్కిన్ కేర్ అనేటప్పటికి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయినా స్కిన్ కేర్ అయినా మెన్ అయినా ఉమెన్ అయినా సరే స్కిన్ కేర్ అనేది సేమ్ ఉంటుంది. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా స్కిన్ కేర్లో మనం క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది యూస్ చేస్తాం మార్నింగ్ స్కిన్ కేర్లో. అదే నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ క్లెన్సింగ్ అయిపోయింది. టోనర్ కింద నేను TNW హైడ్రో బూస్టింగ్ టోనింగ్ సీరం అని ఉంది, 2-in-1 ప్రోడక్ట్. ఇది యూజ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే మనకి బాటిల్ స్ప్రే ఫామ్లో లేదు కాబట్టి బాటిల్లో వచ్చింది కాబట్టి దీన్ని కాటన్ ప్యాడ్ మీద తీసుకొని మనం జస్ట్ ఇలా డ్యాబ్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా మనకి ఏంటంటే పోర్స్ అనేవి ఇవి షింక్ అయ్యేలా చేస్తుంది. మనకి ఎప్పుడు కూడా టోనర్ అనేది మన ఫేస్ మీద పోర్స్ని షింక్ అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి మాయిశ్చరైజర్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తాము? మన స్కిన్ డిహైడ్రేట్ అవ్వకుండా స్కిన్ అనేది హెల్దీగా ఉండాలి అంటే మనం మాయిశ్చరైజర్ అనేది ప్రతిరోజు స్కిన్ కేర్లో మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్లో మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా మనం యూజ్ చేయాలి. ఇది మాత్రం స్కిప్ చేయకూడదు. అయితే ఇప్పుడు మాయిశ్చరైజర్ అనేది మనం ఎప్పుడు కూడా బాటిల్లో అండి ఇలా తీసుకున్న తర్వాత దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. డైరెక్ట్ బాటిల్లో తీసుకున్న ఏ ప్రోడక్ట్నైనా యాక్టివేట్ చేసుకొని అప్వర్డ్ డైరెక్షన్లో మనం ఎప్పుడు కూడా అప్లై చేసుకోవాలి స్కిన్ మీద. మాయిశ్చరైజర్ అప్లై చేసాం కదా. మాయిశ్చరైజర్ తర్వాత మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ స్కిన్ కేర్లో. ఎందుకంటే మనం ఫేస్ మీద ఇది ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా మనకి వర్క్ అవుతుంది. మన స్కిన్ అనేది నెక్స్ట్ తర్వాత డ్యామేజ్ అవ్వకుండా ఫ్యూచర్లో మన స్కిన్ బాగుండాలి అంటే ఎవ్రీడే మనం సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా ఒక లేయర్ కింద అప్లై చేసుకోవాలి. ఇందులో కూడా మనకి డిఫరెంట్ సన్ స్క్రీన్స్ అనేవి ఉంటాయి. స్కిన్ టైప్ని బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను యూజ్ చేసిన సన్ స్క్రీన్ వచ్చేసి ద డెర్మా 1% hyaluronic acid సన్ స్క్రీన్ ఆక్వా జెల్. ఇది నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఎప్పుడు కూడా జెల్ బేస్ ప్రోడక్ట్స్ అనేవి చూస్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా మీ స్కిన్ టైప్ని బట్టి క్రీమ్ బేస్, జెల్ బేస్ ప్రోడక్ట్స్ అనేవి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిప్ బామ్. మనకి ఎప్పుడు కూడా ఫేస్తో పాటు లిప్స్ కూడా హైడ్రేషన్ ఉండాలి కాబట్టి ప్రతిరోజు మనం స్కిన్ కేర్లో లిప్ బామ్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకుంటే లిప్స్ అనేది డ్రైగా అవ్వవు. లిప్ బామ్ వచ్చేసి నేను యూజ్ చేసింది లెనేజ్ బ్రాండ్, LANEIZE లెనేజ్. ఇది చాలా బాగుంటుంది ప్రోడక్ట్. మనకి ఇంకా అండర్ ఐస్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మనం మన స్కిన్ కేర్లో సీరం అప్లై చేసినప్పుడు టోనింగ్ అయిపోయిన తర్వాత మనం అండర్ ఐ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ అనేది యాడ్ చేసుకుంటాం. సో మనం ఎవ్రీడే స్కిన్ కేర్లో మనం ఏ ప్రాసెస్ ఫాలో అవుతాము? క్లెన్జింగ్, టోనింగ్, సీరం, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. మనకి ఏమైనా కన్సర్న్స్ ఉంటే అండర్ ఐ సీరం కానీ క్రీమ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మెన్ అయినా సరే ఉమెన్ అయినా సరే ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది ప్రాసెస్. అండ్ ప్రోడక్ట్స్ అనేవి ఇద్దరికి సపరేట్ ఉండవు. మెన్కి వేరేగా, ఉమెన్కి వేరేగా. మెన్ అయినా ఉమెన్ అయినా సరే ప్రోడక్ట్స్ అనేవి సేమ్. మీరు ఇవన్నీ చేయలేము అనుకుంటే కనుక మార్నింగ్ స్కిన్ కేర్లో అట్లీస్ట్ మాయిశ్చరైజర్, నెక్స్ట్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి. నైట్ డబుల్ క్లెన్జింగ్ మెథడ్ ఫాలో అయ్యి ఓన్లీ మాయిశ్చరైజర్ అయినా సరే అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన స్కిన్ అనేది బాగుంటుంది. అండ్ మనం ఎప్పుడు కూడా మన ఫేస్ మీద ట్యాన్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ వీక్ క్లీనప్, డీటాన్ చేసుకుంటే కనుక స్కిన్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.